శివనామ స్మరణతో సకల యజ్ఞాలు సఫలమవుతాయి. ఆ శివుణ్ణే ధిక్కరిస్తావా? శివతత్వం, శివరూపం, శివశక్తి, శివమహిమ ఎరుగలేని మూఢుడివి. పరమేశ్వరుడు సాధారణ దేవుడిని భావించి ద్వేషించినందుకు తత్వజ్ఞాన శూన్యులై మూఢుల్లా ప్రవర్తిస్తారు. గ్రామ్య సుఖలాలసతతో దివ్య సుఖాలకు దూరమవుతారు. ఈ దక్షుడా నన్ను శపించేది? ఇతడు నన్ను శపించాడనే భ్రమతో భ్రాంతితో ఆగ్రహించి నీవు అతణ్ణి అతని వర్గాన్ని శపించావు. అయినా వేదాన్ని వేదాంగాలను నమ్మిన వారిని శపించరాదు. యజ్ఞం కొనసాగించి పూర్తి చేయండి. కాని దక్ష ప్రజాపతి శాపం శివ ఆవిర్భాగం. ఆ శాపం ఇక్కడ వర్తించదు. శివుడికి హవిర్భాగాలు అందించండి. నారాయణ నారాయణ నారాయణ. వజ్రాన్ని వజ్రంతోనే భేదించాలి. తగిన ఆలోచన. ఇప్పుడే మా మదిలో మెదలిన ఊహ ఈ దేవర్షితో తర్కిస్తాం. ఈ నారదుడి నోట మాట దాగదు. సకల లోకాలకు క్షణాలపై తెలిసిపోతుంది. నా సంకల్పం నెరవేరుతుంది. స్వాగతం నారద మునీంద్ర, స్వాగతం స్వాగతం. అభీష్ట సిద్ధిరస్తు. దయచేయండి. ఎక్కడి నుంచి తమరి రాక? దక్షుడు వెలివేసిన శివుని సన్నిధి నుంచా? దక్షుడు లేకుండా యాగం పూర్తి చేసిన ప్రయాగతీర్థం నుంచా? నారాయణ నారాయణ, అక్కడ్నించి ఇక్కడ్నించి అంటూ ఎలా సెలవివ్వడం? నా ఆనవాయితీగా అన్ని లోకాలను, లోకేశుల మందిరాలను చూసి వస్తున్నాను. ప్రయాగలో యాగం పరిసమాప్తి అయిందట కదా? ఆహా, నిర్విఘ్నంగా, నిరాఘాటంగా, నిరాటంకంగా సమాప్తమైంది. దక్ష ప్రజాపతి వెలివేసిన ఆ మహర్షులు పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులందజేశారు. విన్నాం విన్నాం, మేము విన్నాం. ఆ అగ్ని హవిస్సులు అందజేశాడని విన్నాం. పాపం అగ్నిదేవుందిలే, హవ్యవాహనం అతడి కర్తవ్యమాయే. నియోగించిన ప్రభువు బాధ్యుడు కాని పాటించిన బంటుదేం దోషం? హవిస్సులు సమర్పించిన యాజ్ఞికులు బాధ్యులు కాని హవ్యవాహనుడి తప్పేమున్నది? అదే మేము అంటున్నది. అవునవును. దేవర్షి, మా ఆలోచన వింటారా? అదే మాట దక్ష ప్రజాపతి. మీరు మాకు సోదరులు, అనుజులు, పైగా ప్రప్రథమ ప్రజాపతులు, మాకు ఆత్మీయులు. మీ మాట వినడానికే. రహస్యమా? కాదు కాదు. చర్చనీయమా? కాదు. కానీ ఈ చర్చనీయాంశం కావచ్చు. ఓ, వివాదాస్పదమా? కాదు. కాని వివాదాంశం కావచ్చు. పన్నాగమా? కాదు. పన్నగభూషణ తిరస్కారం. ఓహో, శివదక్ష కలహ ఫలితమన్నమాట. కాదు, కానేరదు. మా ప్రయత్నం మాది, మా ఆశయం మాది, మా సంకల్పం మాది. ఇందులో ఎవరి ప్రమేయం లేదు. మరిక సెలవివ్వండి దక్ష ప్రజాపతి. అదేదో వినవలనని ఆత్రంగా ఉన్నది. దీక్షా దక్షతలతో అనిదంపూర్వకంగా ఒక మహాయజ్ఞం సంకల్పించాం. ఆహా, ఎన్నదగిన సంకల్పం, మిన్నైన సంకల్పం. అభినందనీయం, అత్యంత ఆదరణీయం. ఏమి ఆశించి ప్రారంభిస్తున్నారని అడగరే? ఆశ? దక్ష ప్రజాపతికి ఆశ ఏముంటుంది? ఆశయం ఉంటుంది, అతిశయంగా నిర్వహించే ఆలోచన ఉంటుంది. అవునవును, చక్కగా ఊహించారు దేవర్షి. ప్రయాగలో జరిగిన యాగం కన్నా మిన్నగా నిర్వహించాలని మా ఆశయం. సదాశయమే కదా ప్రజాపతి. సమానానాం ఉత్తమ శ్లోకో అస్తు అని కదా అంటారు. సాధారణ మునులే దిగ్విజయంగా, మహోన్నతంగా, మహత్తరంగా యాగం నిర్వహించారు. ప్రప్రథమ ప్రజాపతులు మీరు సంకల్పించిన ఆ యజ్ఞం దానికన్నా శతసహస్రాధికంగా ఉంటుంది. అందుకు సందేహం లేదు. దానికి మీరు సుముహూర్తం నిర్ణయించాలి మహర్షి. నేనా? అవును. కానివ్వండి. అలాగే పరిశోధించి పరిశీలించి ఒక దివ్యముహూర్తం నిర్ణయిద్దాం. ప్రజాపతి ప్రాభవానికి
ప్రతిజ్ఞకు పట్టుదలకు తగిన దివ్యముహూర్తం లభించింది. యాగఫలంగా తమ పేరు చిరస్మరణీయమవుతుంది. ఒక గుప్త రహస్యం ప్రజాపతి. యజ్ఞ ప్రారంభ ముహూర్తానికి గురుదృష్టి ఉన్నది. అంతేకాదు, చంద్రునిపైన గురువు చూపు పడుతున్నది. గజకేసరి యోగం గురువు ఉచ్ఛస్థితి వల్ల మరింత ప్రబలం. ప్రబల ఫలం విశేష కీర్తి, అత్యున్నత యోగం, అమోఘ ప్రాభవము, అఖండ వైభవము. నారద మహర్షి, ఏమది దక్ష ప్రజాపతి? మనసే అన్నిటికీ మూలం అంటారు కదా. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో అన్నారు. అది సామాన్యుల విషయం ప్రజాపతి, తమ విషయం కాదు. ఏదో మదిలో సంశయమా? అలాంటిదే దేవర్షి. నాపై సందేహమా? శాస్త్రంపై సందేహమా? ఇదమిద్దమని చెప్పలేను. నారాయణ నారాయణ. హ, ఇంతకూ తమ సంశయానికి కారణం? గ్రహస్థితిలో ఏదో అపశృతి ధ్వనిస్తున్నది. సకల గ్రహాలను సకల నక్షత్రాలను శాసించే ప్రజాపతికి గ్రహస్థితిపై అనుమానమా? నక్షత్రాలన్నీ తమ సంతానం, నక్షత్రేశుడు తమ జామాత. ఇక ఎందుకు చింత? అల్లుడి మంచితనం అంత విశ్వసనీయం కాదు దేవర్షి. అతన్ని శపించానని అలక, ఆశ్రయమిచ్చాడని అతడికి శివుడిపై విశ్వాసం. ఇది సమయమూ సందర్భమూ కనుక. ఇవన్నీ దూరాలోచనలు ప్రజాపతి. నీ సంకల్పం నెరవేరుతుంది, అనన్యమైన యశస్సు లభిస్తుంది. నారాయణ నారాయణ. మరి నేను వెళ్ళిరానా? అలాగే, మాట తప్పక వెళ్ళిరండి. ఉమ్, అడుగడుగున ఆలోచన అవసరం. ఉమ్. మా ఆత్మీయుల్లో ప్రథమగణ్యులు, గుర్తుంచుకోండి. నారాయణ నారాయణ నారాయణ. హే పాలకడలివాస, లక్ష్మీ మనోవల్లభ, నమో నమః నమో నమః. స్వామి, శివదక్ష కలహం ఏ పరిస్థితులకు దారితీస్తుందో. శివదక్షుల కలహం శివం సుందరంగా ముగిసిపోతుందిలే నారదమునింద్ర. అవునా స్వామి? అంతా తమలీలా విలాసమే. నారద, పరమేశ్వరుడు ఏది ఎలా సంకల్పించినా అది సకల లోకాలకు శ్రేయఃకారణమే. ఆహా, ధన్యోస్మి స్వామి. నారాయణ. గురువరేణ్య, మా యజ్ఞ సంకల్పానికి తమ దివ్యాశీస్సులు ఆమోదము లభించాయి. ధన్యులం. అలాగే ఆహ్వాన పత్రికలు సిద్ధం చేయించండి. వేద పండితుల చేతికిచ్చి ఏనుగు అంబారీపై మంగళవాయిద్యాలు మారుమ్రోగుతుండగా అందరికీ ఆహ్వానాలు అందించండి. సకల దేవతలకు, దిక్పాలకులకు, దేవర్షులకు, మహర్షులకు, భృగు, అత్రి, అగస్త్య, కశ్యప, వ్యాస, వాసుదేవ, దధీచాది పూజనీయులకు, గర్గ, భార్గవ, గౌతమ, భరద్వాజ, శుక్రాచార్యాది గౌరవ్యులకు ఆహ్వానాలు సమర్పించండి. లోకపాలురైన దేవాది దేవుడు శ్రీమన్నారాయణుడికి, బ్రహ్మదేవుడికి ప్రత్యేక ఆహ్వానాలు పలకండి. వారి వారికి తగినట్టుగా వసతులు కల్పించండి. అందుకు విశ్వకర్మను అర్థించండి. గురువర, శ్రీమన్నారాయణుడు ఈ యజ్ఞ అధిష్టాత. పరమయోగ్యం, ప్రశంసనీయం నీ నిర్ణయం. యజ్ఞ నిర్వహణ వేదవిహితంగా సకల సమ్మతంగా నిర్వహించేందుకు బ్రహ్మ యజ్ఞ బ్రహ్మ. అక్షరాల అభినందనీయం ఇది. భృగు మహర్షియాదులు ఋత్వికులు. ఆహా, దిక్పాలకులను యజ్ఞరక్షకులుగా ఆహ్వానిస్తాం. మంచి నిర్ణయమే. సహస్రముఖాల హవ్యభాగాలు స్వీకరించి అందరికీ అందించే పరమకర్తవ్యం హవ్యవాహనుడిదే కదా. తన ధర్మాన్ని చక్కగా నిర్వహించమని ఆహ్వానిస్తాను. ఇది మంచి ఆలోచనే. ఇక యజ్ఞ నిర్వహణకు ఋత్విజులు 64,000 మంది ఉద్గాతలు, అధ్వర్యులు, హోతలు ప్రవర్తించగలరు. సప్త ఋషులు వేదగాథల గానం చేయగలరు. గంధర్వులు, విద్యాధరులు, కిన్నెరలు, కింపురుషులు వినోదవేళ వీణాగాన దివ్యగానాలతో శృతిపర్వంగా సకల సభాసదులను ఆనందింపచేయగలరు. ఇక ప్రయత్నాలు కొనసాగించమని, ఎప్పటికప్పుడు మాకు విషయాలు నివేదించమని, జాగరూకులై నిర్వహించమని మా మాటగా మంత్రి సామంతాదులను ఆజ్ఞాపించండి. అవశ్యం ప్రజాపతి. గురుదేవ, సకలము నిర్దిష్టంగా నిర్దోషంగా నిర్వహింపబడాలనేదే మా అభీష్టం. నీ అభీష్టం నెరవేరగలదు. నారాయణ నారాయణ.
దేవఋషి నమో నమః. ఎక్కడి నుంచి ఎక్కడికి పయనిస్తూ ఇక్కడికి వచ్చారు? నారాయణ, 3 లోకాలను ఓ కంట కనిపెడుతూ మరో కంట కాపాడుతూ లోకరక్షణ చేసే మహేంద్రులకు మారాకలోని ఆంతర్యం తెలియదా? తెలియక కాదు, తెలిసే అడుగుతున్నారు. దక్ష ప్రజాపతి మందిరం నుంచి ఇదిగో ఈ పురోహితుల వారిని వెంటబెట్టుకుని కదిలాను. నిలిచిన చోట నిలవని దేవర్షులు ఎక్కడికి కదిలి వెళ్లారో? పురుషోత్తముడైన ఆ శ్రీమన్నారాయణుడి దర్శనార్థం వైకుంఠానికి వెళ్ళాం. ఏ కార్యసాధనకు దేవర్షి? దక్ష ప్రజాపతి ఒక అపూర్వ యాగం సంకల్పించారు. అద్భుతము అనిదంపూర్వము అయిన ఆ యాగానికి శ్రీమన్నారాయణుణ్ణి యజ్ఞాధిష్ఠాతగా ఆహ్వానించమని శ్రీవారి దివ్య సన్నిధికి పంపారు. మహేంద్ర, దక్ష ప్రజాపతి కోరిక దేవర్షి తోడ్పాటుతో శ్రీవైకుంఠం చేరాను. అతి దుర్లభమైన స్వామివారి దివ్య దర్శన భాగ్యానికి నోచుకున్నాను. నా జన్మ తరించింది. శ్రీమన్నారాయణుడి సంపూర్ణ అంగీకారంతో యాగానికి శ్రీకారం చుట్టాం. జగన్నాటక సూత్రధారి సంకల్పమో ఏమో కాని వారి అంగీకారం లభించింది. సంతోషం, పరమ సంతోషం. యజ్ఞం, యజ్ఞరూపం, యజ్ఞఫలం గదా శ్రీమన్నారాయణుడు. ఆపై పరమేష్ఠి సన్నిధికి వెళ్ళాం. ఆ విధంగా బ్రహ్మలోకంలో పాదం మోపగలిగాను. సశరీరంగా బ్రహ్మను సరస్వతీమాతను దర్శించుకోగలిగాను. అరుదైన మహాభాగ్యం లభించింది దేవనాథ. పూల సహచర్యంతో దారం శిరోధార్యమవుతున్నది కదా. ప్రజాపతి సంకల్ప ప్రభావం అది. పరమేష్ఠి విధి విధానంగా వేదోక్తంగా యజ్ఞం జరిపించడానికి అంగీకరించారు. చతుర్వేద విహితంగా జరుగుతుంది యజ్ఞం. ఆపై అక్కడ తీసిన అడుగు ఇక్కడ వేశాం. స్వర్లోక దర్శనంతో నేను ధన్యున్నయ్యాను. మహేంద్ర, అంగరంగ వైభవంగా మా ప్రజాపతి నిర్వహించబోయే ఆ యజ్ఞం నిర్విఘ్నంగా నిరాటంకంగా పూర్తి కావాలి. అందుకు తమరు యజ్ఞరక్షణాభారం వహించాలని మా ప్రభువు మీకు నివేదించమని నన్ను నియోగించారు. బహులెస్సగా పలికావు. దక్ష ప్రజాపతి తలపెట్టిన ఆ యాగం చతుర్దశ భువన ప్రస్తుతి పాత్రం. ఇది మా ప్రభువులకు మీ దివ్యాశిస్సు. యజ్ఞ రక్షణా భారాన్ని మేము వహిస్తామని ప్రజాపతికి నివేదించు. ఆరంభించిన క్షణం నుంచి అంతా చక్కగా సవ్యంగా సాగి సమాప్తమయ్యేలా చూసే గురుతర బాధ్యతని దేవనాథుడే స్వీకరించాలి అని కూడా ప్రజాపతి అభ్యర్థన. శుభం. ప్రజాపతి, సంకల్పం మొదలుగా సకలం మెచ్చదగినట్టుగా నిర్వహిస్తున్నావు. కానీ తమరేదో చెప్పాలనుకుంటున్నారా? అవును, ప్రధాన లోపం నీ దృష్టికి తేవాలని ఆలోచిస్తున్నాను. మా యత్నంలో లోపమా? పైగా ప్రజాపతి ప్రయత్నంలో ప్రధాన లోపమా? ఏమంటున్నారు గురువర్యా? అవును దక్ష ప్రజాపతి, కొట్టొచ్చినట్టుగా కనపడే ఒక లోపాన్ని ఎత్తి చూపదలిచాను. గురువరా, మీ సమక్షంలోనే కదా సర్వం నిర్వహించాం. అందుకే గురువుగా మా కర్తవ్యం నిర్వహించాలి. సెలవివ్వండి. అందరినీ ఆహ్వానించావు, ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత మోపావు. కాని అర్హుడు, అత్యంత ప్రముఖుడు, ఆదరణీయుడు, అఖిలలోక రక్షకుడు, ఆది మధ్యాంతరహితుడు. ఆపండిక, ఆ? మీ మనసు గుర్తెరిగాం. ఆ విషయం ఇక ప్రస్తావించకండి. ప్రథమగణ్యుణ్ణి, ప్రమద గణాధ్యక్షుణ్ణి బహిష్కరించి యాగసన్నాహమా? గురుదేవ, ప్రయాగ యాగ సమయంలో మా శాపమే అది కదా. కాని పరమేశ్వరుని బహిష్కరించి ఇంత అంగరంగ వైభవంగా యాగం నిర్వహించడం మేం బహిష్కరించలేదే. కానీ ఆహ్వానించనూ లేదు. ఆహ్వానించాలా భూతపతిని? అవసరం లేదా ప్రజాపతి? అవసరం లేదు గురుదేవా. ఆ రుద్రగణపతికి ఆహ్వానం అవసరం లేదు. అతడు మా జామాత, మా తనయ సతీదేవి భర్త. ఇక్కడ జరిగే ఏ పర్వానికైనా వాళ్ళు రావచ్చు, పోవచ్చు. ప్రత్యేకంగా పిలుపక్కర్లేదు. చతుర్దశ భువనాలలో ప్రముఖులందరినీ ఆహ్వానించి, ముఖ్యంగా త్రిమూర్తులలో ఇద్దరిని ఆదరపూర్వకంగా ఆహ్వానించి గౌరవించి శివుణ్ణి పిలవకపోవటం క్షంతవ్యం కాదు. అది మీకు ఆలోచనాకారి కావచ్చు, అలాగే ఎందరికో చర్చనీయాంశము కావచ్చు. కాని మాది ఒకే భావన. శివుడికి మేం పితృతుల్యులం. తల్లి తండ్రి లేని ఆ రుద్రభూనివాసికి మేమే సర్వం. అతడు యథేచ్ఛగా రావచ్చు. అంతేకాదు గురుదేవ, మరొక్క మాట కూడా వినండి. ఇక్కడ ఇంత సంరంభంగా, లోకోత్తరంగా, అనిదంపూర్వంగా మేము యజ్ఞం నిర్వహిస్తున్నాం. ఈ సంగతి అతడు తెలుసుకోవాలి.
సతీ సమేతంగా గణసహితంగా రావాలి, వచ్చి యాగ నిర్వహణలో పాలు పంచుకోవాలి. అది తన కర్తవ్యంగా భావించాలి, నిర్వహించాలి. రాకపోతే అతని తప్పు, కానీ మేం పిలవకపోతే అది తప్పు కాదు. ప్రజాపతి, గురుదేవా, శివుణ్ణి ఆహ్వానించవలసిన అగత్యం లేదు. తమరిక తర్కించక తరలి వచ్చే సర్వులకు తగిన రీతి తరతమ భావయుక్తంగా ఆహ్వానాలు పలకండి. ఈ దక్షుడు సకల కార్యనిర్వహణా దక్షుడు. ఏది చేసినా ఎన్నదగిన రీతిగా చేస్తాడు. దక్షుడి దక్షత అందరూ ఎరిగినదే. దక్షుడు పాలకుడే గాని పాలితుడు కాదు, వంజుడే కాని నింజుడు కాదు. అంగరంగ వైభవంగా నిర్మించారు ఈ వేదిక. విశ్వకర్మ తన ప్రతిభా పాండిత్య ప్రాభవ పాటవాలు ప్రదర్శించారు. ఇక్కడే కాదు గురుదేవా, బ్రహ్మ విష్ణు ఇంద్రాది ప్రముఖ దేవతలకు, భృగు అంగీరసాది మహర్షులకు నిర్మించిన మందిరాలు సైతం అద్భుత కళా నైపుణ్యంతో అలరారుతున్నాయి. దక్ష ప్రజాపతి తలపెట్టిన యాగం కదా, సామాన్యమా మరి? రావలసిన వారందరూ విచ్చేశారా గురుదేవా? ఆహా, అందరూ అరుదించి అతిథి మందిరాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. నీవిక దీక్షా వస్త్రాలు ధరించి రావాలి. ఆజ్ఞ. ఎక్కడికే? దివ్య విమానాల్లో వెళ్తున్నారందరూ మంగళ వాయిద్యాలతో. ఎచ్చటికే వారి పయనం? ఏమోనమ్మా, నందిని విచారించి తెలుసుకో. సరే సఖీ. నమో బ్రహ్మణే నమో అస్త్వగ్నయే నమః పృథివ్యే నమో ఓషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి. ఓం శాంతి శాంతి శాంతి. రమింద్రమవితారమింద్రగుం హవే హవే సోమగుం సోరమింద్రం హువేను చక్రం పురహోతమింద్రగ్రస్వస్తి నో మఘవాధాత్వింద్రః ఇంద్రం వా విశ్వతస్పరిహవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః. మీ తండ్రి దక్ష ప్రజాపతి ఒక అపూర్వ యజ్ఞం చేస్తున్నారట. మా జనకులు అపూర్వ యజ్ఞం చేస్తున్నారా? చెప్పవే, ఇంకా సంకల్పంలోనే ఉన్నారా? ప్రారంభించారా? ఆలోచన ఆచరణ రూపం ధరించింది. అన్ని లోకాల వారికి ఆహ్వానం వెళ్ళింది. బ్రహ్మ విష్ణు మహేంద్రాది దేవతా ప్రముఖులారా, దేవగణములారా, మహర్షులారా, వేద విధులారా, సర్వము సిద్ధముగా ఉన్నది. తమ అనుమతితో యాగ ప్రారంభం చేస్తాం. మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాం. మహర్షులందరి పక్షాన దధీచి మహర్షుల వారు ఆశీస్సులు అందజేస్తారు. అన్ని అమంగళాలను మంగళప్రదం చేయగల సర్వమంగళాధిపతిని ఇప్పుడైనా ఆహ్వానించు. సర్వమంగళాధిపతి ఏమాతని ఘనత? శ్మశాన విహారమా, వెలిబూడిద వెల్లదనమా, సర్పహార ధారణమా, పుర్రుతో చేసే భిక్షాటన? మహర్షి మహేశ్వరుడిని మన్నించే ఆది భిక్షువుని మేము ఆహ్వానించాలా? ఇంతగా ప్రబోధించిన జ్ఞానలవ దుర్విదగ్ధుడవై ఆహ్వానించకపోతే నా హెచ్చరిక విను. ఎంత ఘనంగా, ఎంత అంగరంగ వైభవంగా, ఎంత అట్టహాసంగా నిర్వహించినా ఈ యజ్ఞం పూర్తి కాదు, పరిపూర్ణ ఫలప్రదాయి కాదు. శివుణ్ణి బహిష్కరించిన ఈ యాగశాలలో ఒక్క క్షణం నిలచినా అది కోపకారణం, పాపమూలం. మేము శివారాధకులం, శివ భక్తులం. శివుణ్ణి వెలివేసిన యాగంలో పాల్గొనం. శివనింద వినిన దోష పరిహారార్థం పరమేశ్వర నామ స్మరణమే మా తక్షణ కర్తవ్యం.